రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. రాజమహేంద్రవరంలో రోడ్ల విస్తరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎయిర్పోర్టు నుంచి నగరంలోకి వచ్చే మార్గంలోని క్వారీ సెంటర్, లాలా చెరువు రోడ్డులో విస్తరణకు అడ్డంగా ఉన్న ఇళ్లను కూల్చేస్తున్నారు. 47, 48 వార్డుల్లో రోడ్ల పక్కన ఉన్న ఆక్రమిత పట్టా ఇళ్లను కూల్చివేయాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గన్నవరం శివారులో అక్రమ రవాణాకు సిద్దం చేస్తున్న 30 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కీలక నిందితులను అరెస్టు చేశారు. గంజాయి స్మగ్లర్లు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లోని గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ తరలించడానికి సిద్దం చేస్తుండగా ముందస్తు సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో చేనేత కార్మికులకు మగ్గం పనిముట్ల పంపిణీ చేశారు. శ్రీ చింతల వెంకటరమణ స్వామి క్లస్టర్ అభివృద్ది పథకం కింద 180 మంది చేనేత కార్మికులకు సుమారు 49 లక్షల రూపాయల విలువైన పరికరాలను ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి అందజేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే సుజనా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డెంటల్, కంటి సమస్యలు, ఈసీజీ, ఆర్థోపెడిక్, ఎక్స్రే, 2D ఎకో వంటి సేవలను అందించారు. ఖరీదైన పరీక్షలు ఉచితంగా చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయితే వైసీపీ నాయకులు వెన్నుపోటు దినమంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం పరుగులు పెడుతుందని వెల్లడించారు. అన్నమయ్య జిల్లా గాలివీడులోని బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సేవాభావం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదానం నిర్వహించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణాలను నిలబెట్టే మహాదానమని మంత్రి చెప్పారు. 3 ఏళ్లకోసారి వచ్చే అధిక మాసం శని త్రయోదశి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లిలోని శనేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తైలాభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు, మహాన్యాస పూర్వక అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. బాపట్ల జిల్లా రామాపురం బీచ్ లో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని పోలీసులు కాపాడారు. గుంటూరుకు చెందిన కళ్యాణ్ స్నేహితులతో రామాపురం బీచ్ కు వచ్చారు. భారీ అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోతుండగా స్నేహితులు గట్టిగా కేకలు వేశారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సుబ్బారావు, హోంగార్డు షేక్ మీరా, నాగరాజు యువకుడిని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు.